Hello guys, welcome to our channel Spark Updates, fully loaded with movie updates and reviews. వచ్చేసిన guys. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా అసలు వీళ్ళు ప్రమోషన్ చేస్తున్నారా అని మనకి అనిపించేలా ప్రమోషన్ చేస్తున్న మూవీ కల్కి. నాకు అర్థం కాలేదు సార్. ఈ వీడియోలో వరల్డ్ ఆఫ్ కల్కి ప్రీలూడ్ ఎపిసోడ్ 2 గురించి మాట్లాడుకుందాం. ప్రీలూడ్ ఎపిసోడ్ 1 లో అంతగా డీటెయిల్స్ లేకున్నా ఎపిసోడ్ 2 లో చాలానే డీటెయిల్స్ వదిలారు మన నాగి మామ. ఓకే ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే, ఈ వీడియో స్టార్టింగ్ లో నాగశ్విని గారు మాట్లాడుతూ ఈ భూమి మీద మొదటిగా ఉన్న నగరం కాశీ అయితే అదే చివరిగా మిగిలే నగరం అయితే ఎలా ఉంటుంది అనే పాయింట్ తో స్టార్ట్ చేశారంట కల్కి కథని. పాయింట్ అయితే చాలా బాగుంది. ఫ్యూచర్ లో చాలానే వార్స్ జరుగుతాయి. అలాగే వార్స్ వల్ల ప్రపంచంలో ఉన్న అన్ని సిటీస్ వ్యానిష్ అయిపోతాయంట. ఓన్లీ కాశీ మిగిలి ఉంటే అక్కడికే ప్రపంచంలో ఉన్న అందరూ జీవనం కోసం వస్తే ఎలా ఉంటుంది, కాశీలో ఉండే ప్రజల లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, అసలు కాశీ చూడ్డానికి ఆ టైంలో ఎలా ఉంటుందో అనే ఒక ఐడియాతోనే ఈ మూవీ టీం వారు కాశీ నగరాన్ని బిల్డ్ చేశారంట. ఇందులో నాగశ్విని గారు చెప్పినవన్నీ మనం పాయింట్స్ లా డిస్కస్ చేద్దాం. ఓకే, పాయింట్ నెంబర్ 1, హిందూ పురాణాల ప్రకారం ప్రపంచంలో మొదటి నగరం కాశీ అంట. అండ్ కలియుగ ఎండింగ్ టైంకి ప్రపంచంలోనే చివరి నగరంగా కూడా కాశీయే మిగిలిపోతుందంట. పాయింట్ నెంబర్ 2, కాశీలో గంగా నది ఎప్పుడైతే మనకి కనిపించకుండా ఎండిపోతుందో అప్పుడు కలియుగంలో చెడు అనేది విపరీతంగా పెరిగిపోయిందని అర్థం వస్తుందంట. నెంబర్ 3, కరెన్సీ. అట్ ప్రజెంట్ 2024లోనే మనం చాలానే డిజిటల్ కరెన్సీ వాడుతున్నాం అండ్ ఫిజికల్ కరెన్సీని చాలానే దూరంగా ఉన్నాం. సో ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఎంత అడ్వాన్స్గా ఉండాలి అనే ఆలోచన నుంచి పుట్టిందే యూనిట్స్. నాగశ్విని గారు మనకి బుజ్జి అండ్ భైరవ యానిమేషన్ వీడియోస్లో చూపించారు ఫ్యూచర్లో మొత్తం యూనిట్సే ఉంటాయని. కాశీలో చాలా మంది ఎక్కడెక్కడో నుంచి వచ్చి బతుకుతున్న ప్రజలందరూ యూనిట్స్ వాడుతూనే ఉంటారు. అది కూడా ఆన్లైన్లో జస్ట్ ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉంటారు ఆ యూనిట్స్ని. నెంబర్ 4, వెహికల్స్. అట్ ప్రజెంట్ మనం ఎలక్ట్రికల్ వెహికల్స్ అండ్ పెట్రోల్ వెహికల్స్ని యూజ్ చేస్తున్నాం. అయితే ఫ్యూచర్లో రిసోర్సెస్ అయిపోయాక ఎలాంటి వెహికల్ వాడతారో, వాటిని ఎలా డిజైన్ చేశారో, అవి ఎలా ఉండాలో అండ్ ఫ్యూచరిస్టిక్ వెహికల్ ఎలా ఉంటాయో, ఇప్పటికన్నా ఎంత అడ్వాన్స్ ఉంటుందో, ఎలా డిజైన్ చేశారో. నెంబర్ 5, వరల్డ్ బిల్డింగ్ కోసం చాలానే కసరత్తు చేశారంట మూవీ టీం. కాశీ నగరాన్ని ఫ్యూచర్లో ఎలా ఉంటుందో అని స్క్రాచ్ నుంచి డెవలప్ చేశారు. మనం యానిమేషన్ వీడియోలో కూడా చూస్తాము, స్క్రాప్ నుంచి వెహికల్స్ని రెడీ చేస్తూ ఉంటారు కాశీలో ఉన్న వాళ్ళు. అంటే మూవీ టీం వాళ్ళు కూడా అవన్నీ రియల్గా డిజైన్ చేసి ఉండాలి. 6, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వరల్డ్స్. మనకి మూవీలో 3 వరల్డ్స్ని చూపిస్తారు. ఈ 3 వరల్డ్స్ చుట్టూ ఏ మూవీ కథ మొత్తం నడుస్తుందంట. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి కాంప్లెక్స్. మనం ట్రైలర్లో చూసాం, కాశీ పైన ఒక ఇన్వర్టెడ్ స్ట్రక్చర్ పిరమిడ్ లాంటిది ఒకటి ఉంటుంది, అదే కాంప్లెక్స్. ఇక్కడ ప్రజెంట్ ఎర్త్లో లేని రిసోర్సెస్ అన్నీ ఆ కాంప్లెక్స్ లోపల ఉంటాయి. లైక్ యానిమల్స్, ఫ్రూట్స్, ట్రీస్, బర్డ్స్, వాటర్, ఫ్రెష్ ఎయిర్, ఫ్రెష్ ఫుడ్ అన్నీ కాంప్లెక్స్లో ఉంటాయి. ఇంకా వరల్డ్స్లో నెంబర్ 2 వచ్చేసి కాశీ సిటీ ఎలా ఉంటుందంటే కాంప్లెక్స్కి క్వైట్ ఆపోజిట్గా ఉంటుంది. కాంప్లెక్స్లో ఎలా అయితే అన్ని రిసోర్సెస్ అవైలబుల్గా ఉంటాయో కాశీలో ఏం రిసోర్సెస్ అవైలబుల్గా ఉండదు. లైక్ ఫ్రెష్ ఎయిర్ దొరకదు, ఫ్రెష్ ఫుడ్, ఫ్రెష్ వాటర్ ఇలాంటివి ఏమీ కాశీలో దొరకవు. అండ్ వరల్డ్లో నెంబర్ 3 వచ్చేసి శంబాలా. మన పురాణాల ప్రకారం కల్కి పుట్టే ప్లేస్. కానీ నాగశ్విన్ గారు శంబాలా వాళ్ళు కాంప్లెక్స్కి ఆపోజిట్గా వాళ్ళు గాడ్ని నమ్మరు అని ఒక రకంగా గాడ్ని బ్యాన్ చేసే వర్డ్ అనేలా డిస్కస్ చేశారు. నెంబర్ 7 వచ్చేసి స్టైల్ ఆఫ్ లివింగ్. ఒక్కొక్క వరల్డ్ వాళ్ళు థాట్ ప్రాసెస్ అండ్ ఇంకొక వరల్డ్ వాళ్ళ థాట్ ప్రాసెస్ డిఫరెంట్గా ఉంటాయి. అండ్ వాళ్ళ వే ఆఫ్ లివింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. లైక్ వాళ్ళ డ్రెస్ కోడ్ కానీ, వాళ్ళు యూజ్ చేసే వెహికల్స్ కానీ, టెక్నాలజీ, ఫుడ్, వెపన్స్ ఒక్కొక్క వరల్డ్లో ఒక్కొక్కలా ఉండేలా డిజైన్ చేశారంట. ఎవ్రీ వరల్డ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అనదర్ వరల్డ్ అనేలా డిజైన్ చేశారు. అండ్ కాశీ కన్నా శంబాలా అండ్ కాంప్లెక్స్లో ఉన్న వాళ్ళు కొంచెం అడ్వాన్స్గా ఉంటారు. అండ్ కాంప్లెక్స్ వాళ్ళు బౌంటీ పెడతారు, దానికోసం కాశీలో ఉండే వాళ్ళు ఆ ఇన్కమ్ సోర్స్ యూనిట్స్ కోసం, ఆ బౌంటీ కోసం పనిచేస్తూ ఉంటారంట. అంతే గురు, ఇది నాగశ్విని గారు చెప్పిన వాటిని మేము ఇంకొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాము. చూద్దాం, ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఎపిసోడ్స్ వస్తే వాటిని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాము. అది గురు సంగతి. దాట్స్ ఇట్. మీరు ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. మేము వీడియోస్ పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి. దాట్స్ ద వీడియో గైస్. లెట్స్ మీట్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.